శ్రీకృతి. హాయ్ శ్రీకృతి. హలో సార్. రిడిల్. గుడ్డి పెట్టని కోడి ఏంటి? యువర్ థింకింగ్. పక్కోడి. పకోడీ, చకోడీ. పక్కోడి చెక్కోడి. ఇంకేమైనా ఉందా? ఏం లేదు సార్. ఇంకేం లేదా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరది వీరులంట, ధరణి కుబేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. హబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. బాలకుమారినంటే చాలా సుకుమారినంట, బాలకుమారినంటే చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి ముర్సి ముర్చపోవునంట. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళి కట్టవచ్చునంట, హే! తాళి కట్టవచ్చునంట, తగిన సిగ్గు నాకంట, తాళి కట్టవచ్చునంట. పాదని దపమ మాపద పమగ, తాళి కట్టవచ్చునంట. పప్ప పాద మమ పగ గగ మది గమ ప, తాళి కట్టవచ్చునంట. Dum 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 ta ta dim 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 ta ta dum ta ta dim ta artan tam irtan tam tan tam tan tam tam sani da pa ma ga de tali katta vachunanta hey tali katta తాళి కట్టవచ్చునంట, తగిన సిగ్గు నాకంట, మేలి ముసుకో చాడు చేసి తాగుడు మూతలాడునంట. నువ్వు పాడేంత వరకు తెలియలేదు కానీ నువ్వు పాడుతున్నప్పుడు అసలు నాకు మాయా శశియేది కనపడుతున్నది నా కంట్లో. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ రెండిషన్. జడ్జెస్ ఓవర్ టు యు. అద్భుతం నాన్న, అత్యద్భుతంగా పాడావు. నాకు మధ్యలో ఋషులు వచ్చేస్తాడేమో అని అనిపించింది. ఊరికే వాళ్ళు లాగుతారు మీరు. అంటే అంతకు ముందు ఆల్రెడీ హీస్ సీనియర్ మోస్ట్ జూనియర్ కదా ఇక్కడ. సీనియర్ మోస్ట్ జూనియర్. సో ఆయన కూడా రాకుమారుడి వేషంలో చక్కగా రేలంగి గారి వేషంలో ఆ ఎపిసోడ్ లో అసలు సుందరి నీ వంటి దివ్య అద్భుతంగా పాడావు. శ్రీకృతి చాలా బాగా పాడావు. మాయాబజార్ సినిమాలో సావిత్రి గారికి అన్ని పాటలు లీలగారే పాడారు, కానీ ఈ మాయా శశిరేఖ పాత్రకి మాత్రం కొంచెం ఈ పాటలో అల్లరి ఉంటుంది కాబట్టి అల్లరి ధ్వనింప చేయాలని ఘంటసాల మాస్టర్ సుశీలమతితో పాడించారు. చాలా బాగా పాడావు. చాలా మొదటి నుండి చివరి వరకు చాలా బాగుంది. ఒకే ఒక్క చోట ఇప్పుడు కుబేరు మొదటిసారి కుబేరులు అన్నావు, ఒత్తు అన్నావు, తర్వాత మామూలుగా పాడావు, తర్వాత తాళి కూడా 2-3 సార్లు, ఒకసారి ఏమో అలా అన్న, ఒకసారి లాగా వినిపించింది. తర్వాత బాలా కుమారినంట దగ్గర నాకు ఇంకా అందంగా రావాలి. బాలా కుమారినంట, బాలా కుమారంట, చాలా సుకుమారంట, ఆ 2 సార్లు అందంగా రావాలి ఇంకా ఒక్క చోట. మిగతా అంతా చాలా బాగా పాడావు. పూర్తిగా పాత్రలో పరకాయ ప్రవేశించేసినట్టుగా అనిపించింది నాకు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. Nothing to say, just enjoying comedy round lo. I'm just enjoying everyone's performance without any inhibitions. అంటే చిన్నప్పుడు బహుశా ఇలాంటి రౌండ్స్ లో ఒక్కవేళ అప్పుడు రియాలిటీ షో ఉండింటే నేను ఎలా పాడేవాడిని ఆలోచిస్తుంటే బహుశా ఒక భయంతో పాడేవాడేమో ఆ టైంలో. we didn't know to be so expressive, so just ఫ్రీ. చూస్తుంటేనే అంత బాగుంది. ఇట్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు సీ దట్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ ద షో. పాడుతా తీయగా షోని మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అని నా ప్రకారంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి వెల్ డన్. ఆల్ ద బెస్ట్. వాగ్దేవి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి.
సో వాగ్దేవి, నువ్వు సింగింగ్ మాత్రం కాకుండా నువ్వు చాలా చేస్తావటనే, చాలా టాలెంట్స్ ఉన్నాయంటనే. ఏమేమిటి అవన్నీ? డాన్స్ చేస్తాను, డ్రాయింగ్ చేస్తాను. డబ్బింగ్ కూడా చెప్తావటనే. దీనికి ఎవరికి డబ్బింగ్ చెప్పావు? సీరియల్స్లో చైల్డ్ ఆర్టిస్ట్స్కి డబ్బింగ్ చెప్పాను. ఏమైనా జోకులు ఉన్నాయా? రిడిల్స్ ఉన్నాయి. రీల్ కానీ. కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది. కాళ్ళు ఉండవు నడుస్తుందంటే టైమా? కాళ్ళు ఉండవు నడుస్తుంది. మేఘం. మేఘ నడుస్తుందా? లేదు కాళ్ళు లేకుండా నడుస్తా కదా, అలా మూవ్ అవుతా మేఘాలు నడుస్తాయా? ఇలా మూవ్ అవుతా కదా బ్రో. ఓకే బ్రో, రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావయ్యారే చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. నీ జారు బయట ఊరిస్తూ ఉంది, నీ కంటి చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు బయట ఊరిస్తూ ఉంది, హోపో నీ కంటి చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసిందే, అయ్యో ఏందయ్య గోడా సిగ్గేమి లేదా, ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, ఏందయ్య గోడా చిచ్చి సిగ్గేమి లేదా, ఊరోళ్ళు వింటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మనదా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావయ్యారే. పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను, ఉన్నదంతా ఇచ్చేసి అయ్యో నిన్ను చూసుకుంటాను, ఇంట బయట పట్టుకునుంటాను. ఏరు దాటిపోయాక తెప్ప తగలగేస్తేను, ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోతేను, పంటకేసి నిన్ను బాధేస్తానయ్యో, జేబులోన నిన్ను ముంచేస్తానయ్యో. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావయ్యారే చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను, తొందర పడితే లాభం లేదయ్యా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. చిన్న ఆటం బాంబు. వాగ్దేవి, నమస్తే సార్. నమస్తే. రిథమ్ అనేది అదొక వరం. కొందరుకు అలా రిథమ్ తో పాడడం, అలా ఒక దే ప్లే విత్ ద రిథమ్. నువ్వు అలాంటి ఒక రిథమ్ రాక్షసి. థ్యాంక్ యూ సార్. చోట్లు అలా ఒక జంప్ పగరే అండ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పల్లె దారి రే, అలా రిథంలో అలా ఆటలాడుకుంటూ పాడుతున్నావు. ఇంకోటి ఏమంటే డబ్బింగ్ అడ్వాంటేజ్. నువ్వు డబ్బింగ్ చేస్తావు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ చేచే అవన్నీ ఎక్స్ప్రెషన్స్ అలా ఈజీగా వచ్చేస్తున్నాయి. పాటలో ఉన్న ఆ సోల్ ఆఫ్ ద సాంగ్ అండ్ ఒక కామెడీ ఫీల్ వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100%. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు, మీరు నేను ఒక ఈ పాప ఇంతకుముందు ఒక రియాలిటీ షోలో మేము ఇద్దరమే జడ్జెస్, గుర్తుంది కదా? అవును సార్.
అప్పటి నుండి మేము నిన్ను చూస్తున్నాము, ఎంత బాగా పాడుతున్నావో. వాగ్దేవి సార్ చాలా బాగా పాడావు. వాగ్దేవి అంటే వాక్కులకు దేవి, అంటే మాటలకు దేవి. ఇంకా మరి అంతే కదా, అర్థం అదే కదా. అట్లాగే ముమ్మూర్తుల అదే అర్థంతో పాడావు, చాలా బాగా పాడావు. తర్వాత నువ్వు అసలు రిథంలో కూడా ఎంత రిథమెటిక్ గా పాడావు. అసలు ఇట్లా వస్తున్నప్పుడు ప్రతి మాట ప్రతి పదం కూడా ఆ రిథంలోనే వస్తూ చాలా చాలా బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. చాలా మంచి భవిష్యత్తు ఉంది. బాల మేధావులను మనం తక్కువ సందర్భాల్లో చూస్తాం. ఈ తరంలో ఈ కాలంలో ఉన్న బాల మేధావివి నువ్వు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇదే పద్ధతి, ఇదే క్రమశిక్షణ, ఇదే ప్రవర్తన, ఇదే అంకిత భావంతో ఉంటే ఎక్కడో చూస్తాను నేను. సరే, థ్యాంక్ యూ సార్. చాలా గర్వంగా ఉంటుంది అన్న నిన్ను చూస్తే, నువ్వు పాడుతూ ఉంటే, మేము వింటూ ఉంటే. నేను చూస్తూ ఉన్నాం కదా, నువ్వు పెరుగుతూ ఉన్నప్పుడు నీ పాట కూడా ఎంత చక్కగా పెరుగుతుంది నీతో పాటు. Thank you, అంత సాధన చేస్తున్నావు. ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యువర్ మామ్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది నిన్ను పాడుతా తీగ వేదిక మీద చూడడం.